శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుర సుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఈరోజు పాల్గొన బహుళ చతుర్థి, సోమవారం, నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ మూడు కూడా కలిసి వచ్చాయి. ఈ మూడు కలిసి వచ్చినటువంటి నేటి రోజున శంకుస్థాపనకి, గృహప్రవేశానికి, పుట్టు వెంట్రుకలు తీయించుకునటానికి, అక్షరాభ్యాసానికి, ఉపనయనం చేసుకునటానికి, నిశ్చితార్థానికి, క్రయ విక్రయాలకు, అమ్మకాలు కొనుగోళ్లు సాగించుకోవడానికి, వీటన్నిటికి కూడా కావాల్సినటువంటి చాలా చక్కని ముహూర్తాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇంత మంచి రోజైనటువంటి నేటి రోజున అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ రెండూ కూడా కూడదు అని చెప్పుకోవాలి. ఈరోజు వృద్ధి యోగం ఉంది. వృద్ధి యోగం ఉన్నటువంటి కారణం చేత ఈరోజు అప్పు ఇచ్చినట్లయితే ఆ వ్యక్తికే తిరిగి పదే పదే ఇవ్వడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. అలానే ఈరోజు అప్పు చేసినట్లయితే కనుక అప్పు పెరుగుతుందే తప్ప అప్పు తరగదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ రెండింటికి కూడా దూరంగా ఉండండి. ఇక ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈ రోజున సంకష్టహర చతుర్థి పర్వదినం ఉన్నది కనుక ఈరోజు పగలంతా కూడా మనం ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రుడు ఉదయించిన తర్వాత గణపతిని, చంద్రుణ్ణి ఇద్దరిని కూడా పూజించి వీళ్ళిద్దరు కూడా అర్ఘ్యపాధ్యాదులు ఇచ్చి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది తర్వాత ఆపై మనం చక్కగా అందరికీ కూడా దాన ధర్మాలు చేసి అన్నదానం చేసిన తర్వాత ఈ వ్రతాన్ని చేసినటువంటి వారు భోజనం చేయాలి. ఇంత చేయనటువంటి వారు కనీసం ఈరోజు గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, యథాశక్తిగా గణపతిని పూజించడం చేసిన సంకటాల్లోంచి బయటపడడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. మనం గత కొద్ది రోజుల నుంచి హనుమాన్ చాలీసాలో ఉండేటువంటి ఏ దోహాలు పారాయణ చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం చాలా చాలా చక్కగా వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈ రోజున కీర్తి, పేరు ప్రఖ్యాతలు వృద్ధి చెందడానికి కానీ ఉపకరించేటువంటి దోహా గురించి చెప్పుకుందాం. ఆ దోహానే హనుమాన్ చాలీసాలో ఉండేటువంటి 29వ దోహా. ఆ 29వ దోహాని మనం చక్కగా రోజు కూడా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే చారో యుగ ప్రతాప తుమారా అని ప్రారంభమయ్యేటువంటి ఈ చారో యుగ ప్రతాప తుమారా అని ప్రారంభమయ్యేటువంటి దోహాని కనుక రోజు 100 నిమిషాలు చాలా చక్కగా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి, చక్కటి ఖ్యాతి ఏర్పడుతుంది. ముఖ్యంగా బిజినెస్లో ఉండేటువంటి వారు దీన్ని నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే బ్రాండ్ ఇమేజ్ని కూడా వృద్ధి చేసుకోవడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. అంత విశేషమైనటువంటి దోహా ఈ దోహా. వీటికి తోడుగా ఈ రోజు నుంచి కూడా ప్రారంభం చేసి మనం అయినంత వరకు ప్రతిరోజు కూడా పిల్లల్లో ఉండేటువంటి విద్యాలేమి అంటే శ్రద్ధ లేకపోవడం వల్ల చదువుకోలేకపోతున్నాను అనుకునేటువంటి దోషాలు ఏవైతున్నాయి వీటిని తొలగించుకోవటానికి, ఎగ్జామ్స్ టైంలో వచ్చేటువంటి ఫోబియాల నుంచి బయటపడడానికి, కాన్సన్ట్రేషన్ వృద్ధి చేసుకోవడానికి, ఇట్లా వీళ్ళు పొందేటువంటి ఇబ్బందులు విద్యార్థులు పొందేటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో వీటిలోంచి బయటపడడానికి కానీ ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ పరిహారాల గురించి తెలుసుకోవడానికి ముందుగా సోమవారాన్ని పురస్కరించుకొని ముందుగా పరమేశ్వరుని మనసారా స్మరిద్దాం, తరిద్దాం. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశయే మమ కిం కరిష్యతి వయ్యమః. పంచపాదప పుష్పగంధ పదాంభుజద్వయ శోభితం ఫాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధ కళేభరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖర 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 రక్ష మాం. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోవరం
देवसिन्धुतरङ्गसीकरसिक्तशुभ्रजटाधरं चन्द्रशेखर 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 पाहि माम्. ఈ రోజు నుంచి ప్రారంభం చేసి మనం ప్రతిరోజు కూడా విద్యార్థులు అనుకునేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో విద్యాపరంగా వాటిలో నుంచి వారు ఉన్నతిని సాధించడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఎవరికైతే శ్రద్ధ ఉండట్లేదు అనుకుంటున్నామో ఆ శ్రద్ధను వృద్ధి చేసుకోవడానికి, చదువు మీద చాలా చక్కని శ్రద్ధని పెంపొందింపజేసుకోవడానికి గాను ఉపకరించేటువంటి తేలికైనటువంటి ఒక 2 పరిహారాల గురించి తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, ప్రతి బుధవారము కూడా ఆకుపచ్చని గడ్డిని ఆవుకి తినిపిస్తూనండి. ఈ ప్రతి బుధవారం కూడా ఆకుపచ్చని గడ్డిని కనుక ఆవుకి తినిపిస్తూ వచ్చినట్లయితే శ్రద్ధ ఏర్పడుతుంది. ఆ గడ్డి ఇంత తినిపించాలి అని దీనికి లెక్క అయితే ఏమీ లేదు. పిడికెడు కావచ్చు, లేకపోతే అంత బండెడు కావచ్చు, మీరు ఎంత అయినప్పటికీ కూడా అయితే పిల్లలే స్వయంగా వెళ్ళి ఆవు దగ్గర నిలబడి చక్కగా ఆవుకి తినిపించాలి. లేదా ఆవు ఎదురుకుండా ఆ పచ్చగడ్డి వేసి ఆహారంగా స్వీకరించమని చెప్పని ఆవుకి నమస్కారం చేసుకొని, మాకు మంచి చదువు రావాలి, చాలా చక్కగా శ్రద్ధగా మేము చదువుకోవాలని చెప్పి నమస్కారం చేసుకొని రావాలి. ఇలా చదువుకునేటువంటి విద్యార్థులు వారు ఏ స్టాండర్డ్లో ఉన్నటువంటి వారైనప్పటికీ, ఎంతటి ఉన్నతమైనటువంటి విద్యలు అభ్యసిస్తున్నటువంటి వారైనప్పటికీ చక్కగా చేసుకోవచ్చు. దీనివల్ల కుశాగ్రమైన బుద్ధి ఏర్పడుతుంది, చాలా చక్కని తెలివితేటలు ఏర్పడతాయి, శ్రద్ధ కలుగుతుంది అని చెప్పుకోవాలి. ఇది నమ్మకంతో చేయవలసినటువంటి పరిహారం. జాతకరీత్యా ఏ కొద్దిపాటి యోగం ఉన్నా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలానే మరొకటి ఏంటంటే, బుధవారం ఉన్నటువంటి రోజున, ఏ బుధవారం అయినప్పటికీ కూడా పర్వాలేదు, ఏదైనా ఒక బుధవారం ఉన్నటువంటి రోజున రాగి నాణ్యం తీసుకోండి. రాగి నాణాలు పాతవి దొరుకుతాయి, అయినంతవరకు ఈ పాత రాగి నాణాలే తీసుకోండి. మీకు మరీ తప్పలేదు, ఈ పాత రాగి నాణాలు ఏవి దొరకలేదు అనుకున్నప్పుడు మాత్రమే రాగి బిళ్ళ ఏదైనా ఒకటి తీసుకోండి. అయినంత వరకు మాత్రం పాత రాగి నాణం తీసుకొని వీటికి చిల్లు పెట్టి ఆకుపచ్చ దారంతో పిల్లవాడి మెడలో కట్టండి. ఆకుపచ్చ దారంతో, మరి ఈ దారం సన్నగా ఉంది, పీలగా ఉంది అనుకుంటే ఒక 4-5 పోగులు వేయండి, గట్టిగా ఉండే విధంగా తీసుకొని దాన్ని మెడలో కట్టండి. ఇలా ఎప్పటికీ ఇది మెడలో ఉంటే మంచిది. లేదు కొంచెం పిల్లలు మొహమాట పడుతున్నారు, దీన్ని మెడలో అట్టి పెట్టుకోవట్లేదు, ఇబ్బందులు అని వస్తున్నాయి అనుకున్నట్టయితే కనీసం ఒక నెల రోజులైనా ఇది మెడలో ఉండే విధంగా జాగ్రత్త తీసుకోండి. పాత రాగి నాణాలు ఇంత చక్కగా చిన్నవి దొరుకుతాయి, అవి తీసుకొని ఆకుపచ్చని దారంతో వాటిని మెడలో కట్టండి. అవి మెడలో కట్టాలంటే వాటికి మరి ఏదో ఒక ఆధారం కావాలి కనుక వాటికి మధ్యలో చిన్న కన్నం పెట్టండి. కన్నం పెట్టి ఆ కన్నంలోంచి దారం దూర్చి ఆ దారంతో పిల్లవాడి మెడలో కట్టండి. దీనివల్ల చదువులో శ్రద్ధ ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలతోటి, విశిష్టమైనటువంటి స్తోత్రాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. సోమవారం 5వ తారీఖు మార్చి నెల 2018వ సంవత్సరం శ్రీ హేవళంబినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం. తిథి బహుళ చవితి రాత్రి 3 గంటల 2 నిమిషాల వరకు, తదుపరి పంచమి. నక్షత్రం చిత్త రాత్రి 10 గంటల 37 నిమిషాల వరకు, తదుపరి స్వాతి. వర్జ్యం ఉదయం 6 గంటల 24 నిమిషాల నుంచి 8 గంటల 1 నిమిషం వరకు, తిరిగి తెల్లవారుజామున 4 గంటల 23 నిమిషాల నుంచి 6 గంటల 3 నిమిషాల వరకు, అంటే తెల్లవారితే మంగళవారం అనగా. దుర్ముహూర్తం పగలు 12 గంటల 33 నిమిషాల నుంచి 1 గంట 20 నిమిషాల వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 2 గంటల 54 నిమిషాల నుంచి 3 గంటల 42 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు. ఈరోజు శుభ సమయంలో విషయానికి వస్తే రాత్రి 10 గంటల 34 నిమిషాలకు తులాలగ్నంలో గృహప్రవేశాలు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారో అటువంటి వారికి ఈరోజు కాస్త పురోగతి కనిపిస్తుంది. చిన్నటి స్నేహితులు కూడా అనుకోకుండా తారసపడతారు. ప్రత్యర్థులతోటి వివాదాలు ఏమైనా ఉంటే కూడా మేషరాశి వారికి అవన్నీ కూడా తీరే అవకాశం ఉంది. సేవా కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. కోర్టు వ్యవహారాల్లో కూడా కొంత అనుకూల వాతావరణం నెలకొంటుంది. వాహనాలు ఆభరణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు చాలా వరకు కూడా ధైర్యాన్ని కలిగిస్తాయి. ఇక వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ముందడుగా వేస్తారు. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో సంతోషకరమైన వార్తలు అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు ఐటీ రంగం వారు కూడా అనుకున్నది సాధిస్తారు. మహిళలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మేషరాశి వారికి ఇవాళ కలిసొచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామివారిని పూజించడం, స్వామివారి దండకాన్ని పట్టించడం చాలా మంచిది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి బంధువులతోటి అకారణంగా వైరం ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో ఒత్తిళ్లు కూడా మరింత అధికమవుతాయి. పురాణాలు కూడా వాయిదా వేస్తారు. ఒక సమాచారం కొంత నిరాశపరుస్తుంది. రాబడి కూడా తగ్గేటువంటి పరిస్థితి అధికంగా ఉంది. కాంట్రాక్ట్ రంగం వారు, రియల్ ఎస్టేట్ రంగం వారి ప్రయత్నాల్లో కొంత అవరోధాలు, ఆటంకాలు కూడా ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆటుపోటు ఎదురయ్యే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన చలన సూచనలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒడిదుడుకులు అధికమవుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు కూడా తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక వృషభరాశి వారికి ఇవాళ కలిసొచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే గణపతిని పూజించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారు కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే విరమిస్తారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కూడా ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా అధికంగా ఎదురవుతాయి. రుణదాతల ఒత్తిళ్లు కూడా అధికమవుతుంది. అనారోగ్య సమస్యలు అధికమవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో జరిగిన సంఘటనలు బాగా గుర్తుకు వస్తాయి. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు కూడా తప్పవు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కూడా నిరాశ నిస్పృహలు అధికమవుతాయి. మహిళలకు మానసిక అశాంతి తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మిథున రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పరిస్థితులు క్రమేపీ కూడా అనుకూలిస్తాయి. వీరి చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది. సేవా కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సునాయాస విజయాలు కూడా సాధిస్తారు. ఆహ్వానాలు కూడా అందుకుంటారు. కాంట్రాక్ట్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి తీవ్రమైన ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి సూచనలు. పారిశ్రామికవేత్తలు, ఐటీ రంగం వారికి నూతన అవకాశాలు. మహిళలు కూడా శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు కూడా లాభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కాసే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కుటుంబంలో చికాకులు అధికంగా ఎదురుతాయి. ప్రాణాలు కూడా అనుకోకుండా చేయాల్సి వస్తుంది. బంధువులు, స్నేహితులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి తగాదాలు ఏర్పడతాయి. కష్టపడ్డా కూడా ఫలితం అంతగా కనిపించదు. ఒక వార్త చాలా తీవ్రమైన ఇబ్బందిని కూడా ఈ రాశి వారికి కలిగిస్తుంది. పనులన్నీ కూడా నిదానంగా పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా గందరగోళంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో స్వల్ప లాభాలు. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక మార్పులు చేర్పులు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కూడా అవకాశాలు అంతగా కనిపించవు. మహిళలకు మానసిక వేదన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక సింహరాశి వారికి ఇవాళ కలిసి రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు రెట్టించిన ఉత్సాహంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కూడా ఈరోజు ఈ రాశి వారికి సంతృప్తినిస్తాయి. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ప్రత్యర్థులు కూడా స్నేహితులుగా మారుతారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. ఇక వస్త్ర లాభాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉండవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారు కూడా శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారం అందవచ్చు. రాజకీయవేత్తలు, ఐటీ రంగం వారు కూడా అనుకున్నది సాధిస్తారు. మహిళలు కూడా సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు కూడా లాభిస్తాయి. ఇక కన్యారాశి వారికి ఇవాళ కలిసి రంగు తెలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి మందగిస్తుంది. దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. శారీరక అనారోగ్య సమస్యల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగానే గడుస్తుంది. సోదరులతోటి తగాదాలు కూడా ఏర్పడే అవకాశం ఈరోజు ఈ రాశి వారికి అధికంగా ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితం నామమాత్రంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల స్థాన మార్పు సూచనలు. రాజకీయవేత్తలు, ఐటీ రంగం వారికి ఆటుపోట్లు అధికంగా ఎదురవుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి ఇవాళ కలిసి రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు కార్యక్రమాలని కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి సంతృప్తినిస్తుంది. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. నూతన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. శుభవార్తలు కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. గృహం, వాహనాలు కొనుగోలు చేయాలి అని చెప్పి అనుకున్న వారికి కూడా గ్రహస్థితి అనుకూలంగా ఉంది. విద్యార్థులు కూడా ఇవాళ మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు వీరు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా ఫలించే అవకాశం అధికంగా ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గ వారికి ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ కూడా వారి వాటిని అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులు ఆహ్వానాలు అందుకుంటారు. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి రంగు గులాబీ రంగు మరియు పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. మంచి మాటలతోటి అందరినీ కూడా ఆకట్టుకుంటారు. భూ సంబంధిత వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి యత్న కార్యసిద్ధి. భాగస్వామ్య వ్యాపారాలు కూడా లాభిస్తాయి. ఉద్యోగ వారికి ఉన్నత హోదాలు కూడా లభిస్తాయి. కళాకారులు, ఐటీ రంగం వారికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. మహిళలకు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ధనురాశి వారికి ఇవాళ వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఎదురుతాయి. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నత్తనక్కన సాగుతాయి. ఆత్మీయుల సలహాలపై విముఖత కూడా వ్యక్తం చేస్తారు. వాహనాలు, భవనాలు ఇటువంటి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా ముందుకు సాగవని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ మరియు కాంట్రాక్ట్ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు, పారిశ్రామికవేత్తలు, ఐటీ రంగం వారు కొన్ని వివాదాలను కూడా ఎదుర్కొంటారు. మహిళలకు కుటుంబ చికాకులు తప్పకపోవచ్చు. ఇక మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటపోట్లు అధికంగా ఎదురవుతాయి. రాబడి కూడా తగ్గుతుంది. దీనివల్ల నిరాశ కూడా అధికమవుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. బంధువులతో కూడా వీరికి అకారణంగా వైరం ఏర్పడుతుంది. ప్రతితల నుంచి కూడా కొన్ని గట్టి సమస్యలు ఎదురవుతాయి. శారీరక అనారోగ్య సమస్యల వల్ల కూడా కొంత ఇబ్బందికరంగా గడుస్తుంది. వైద్యులను సంప్రదించడం మంచిదని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఒత్తిళ్లు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగుల వారికి ఉద్యోగాల స్థానచలన సూచనలు. రాజకీయవేత్తలు, ఐటీ రంగం వారు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. కుంభరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పాటించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. వస్తువులు, వస్త్రాలు లాంటివి కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత వ్యవహారాల్లో అగ్రిమెంట్లు కూడా చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందవచ్చు. పారిశ్రామికవేత్తలకు కూడా అర్థమైనటువంటి అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. ఐటీ రంగం వారు కూడా ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. మహిళలకు భూగృహ యోగ సూచనలు, విషయాల క్రయ విక్రయాలు కూడా లాభిస్తాయని చెప్పవచ్చు. మీన రాశి వారికి ఇవాళ వచ్చే రంగు గులాబీ రంగు మరియు గోధుమ రంగు. పరిహార విషయానికి వస్తే మీన రాశి వారు శివారాధన చేయడం చాలా మంచిది. గుజరాత్ రాష్ట్రంలో ఎన్నో ఆలయాలు నెలకొని ఉన్నాయి. ప్రతి ఆలయము ఒక ప్రత్యేకత సంతరించుకుని ఉన్నది. అటువంటి ప్రత్యేక ఆలయాలలో ఒకటి భావనగర్ శ్రీ నిష్కలంక మహాదేవుని మందిరం. ఈనాటి భక్తి సమాచారంలో గుజరాత్ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన భావనగర్ శ్రీ నిష్కలంక మహాదేవుని మందిర విశేషాలు తెలుసుకుందాం. భావనగర్ గుజరాత్ రాష్ట్రంలోని 5 ప్రధాన నగరాలలో ఒకటి. అరేబియా మహాసముద్ర తీరాన ఉన్నది. నగరం సముద్ర తీరాన ఉన్నది. గుడి మాత్రం సముద్రం మధ్యన నెలకొని ఉన్నది. భావనగర్ బీచ్ చేరుకుంటే ఈ మందిరం సందర్శించవచ్చు. పౌర్ణమి, అమావాస్య రోజు అలల ఉధృతి అధికంగా ఉంటుంది. ఆ సమయంలో మందిరం నీట మునిగి ఉంటుంది. అలలు లేని సమయంలో మందిరం బయటకు కానవస్తుంది. 5 శివలింగాలు దర్శనమిస్తాయి. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం. సింజనీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం. క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం. చంద్రశేఖరమాశయే మమ కిం కరిష్యతి వయ్యమః. పంచపాదప పుష్పగంధ పదాంభుజద్వయ శోభితం. ఫాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం. భస్మదిగ్ధ కళేభరం భవనాశనం భవమవ్యయం. చంద్రశేఖర 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 రక్ష మాం. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం. పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోవరం. స్థల పురాణం అనుసారం కురుక్షేత్ర పోరు అనంతరం పాండవులు బంధుహత్యా దోష పరిహారం కోసం కృష్ణుణ్ణి వేడుకున్నారట. అప్పుడు కృష్ణుడు వీరికి ఒక నల్లని జెండా, నల్లని గోవు ఇచ్చి ఆ రెండూ ఎక్కడ తెలుపు రంగులోకి మారితే అక్కడ శివుని గూర్చి తపస్సు చేయమని సూచించారట. పాండవులు ఆ జెండా మరియు గోవును వెంబడిస్తూ ఈ ప్రదేశానికి చేరుకున్నప్పుడు
నల్లని జెండా, నల్లని గోవు రెండూ తెల్లగా మారిపోయాయట. అప్పుడు పాండవులు కృష్ణుని సూచన మేరకు శివునికై తపస్సు చేశారు. వారి తపస్సుకు ప్రసన్నమైన శివుడు ప్రత్యక్షమై 5 సోదరుల కోసము 5 శివలింగాల రూపంలో ఇక్కడే కొలువుతీరి ఉండిపోయాడు. ఆ 5 శివలింగాలే ఇప్పుడు మనం దర్శిస్తున్న శివలింగాలు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ ధూపం నమః శివాయ దీపం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఈ మందిరం పైన ఒక జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ జెండా కొన్ని వందల సంవత్సరాలుగా ఎగురుతూ ఉన్నది. 2001లో భూకంపం సంభవించినప్పుడు కూడా ఈ జెండా చెక్కు చెదరలేదట. గుజరాత్ రాష్ట్రం అన్ని ప్రాంతాల నుండి భక్తులు విచ్చేస్తుంటారు. ఈ స్వామి పేరు నిష్కలంక మహాదేవ్. అంటే స్వామి నిష్కల్మషమైన హృదయంతో భక్తులను కరుణిస్తూ ఉంటాడు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఉత్సవం జరుపుతారు. సంవత్సరానికి ఒకసారే కాక ప్రతి మాసము పౌర్ణమి అమావాస్య రోజు నీట మునిగి ఉండి ప్రత్యేక మందిరంగా ప్రసిద్ధి పొందింది. చుట్టూ సముద్రం, మధ్యన శివుని దర్శనం భక్తులని అలౌకిక ఆనందానికి లోను చేస్తుంది. గుజరాత్ రాష్ట్రం సందర్శించిన వారు భావనగర్ శ్రీ నిష్కలంక మహాదేవుని అరుదైన మందిరం తప్పక సందర్శించాలి. సంకటాలు తొలగటానికి ఏ వ్రతం చేయాలి, ఏ స్తోత్రం చదవాలి? సాధారణంగా మనకి అనేక పనులు అనుకున్నప్పుడు చాలాసార్లు సంకటాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అర్థం కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కడుగు కూడా ముందరికి పడదు. అలాంటప్పుడు తలబాదుకుంటూ ఉంటారు. ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఇక్కడి నుంచి ముందుకు నడుస్తుంది, సంకటాలు తొలగిపోతాయి అని. అలా సంకటాలు ఏర్పడినప్పుడు అయితే అందరూ ఒక విషయాన్ని గమనించాలి. మనం అనుకున్నదే జరగాలి అని ఎప్పుడు కూడా భగవంతుడిని ప్రార్థించకూడదు. ధర్మమైనటువంటిది, మనకి కావలసినటువంటిది, చట్టబద్ధమైనటువంటిది, దానికోసం మాత్రమే మనం ప్రార్థన చేయాలి. మరొకటి కూడా ఏమిటంటే, విఘ్ననాయకుడిని మనం పూజించినప్పుడు మనం చేయబోయేటువంటి పని, అంటే మనం ఎక్కడికైనా ఫారెన్ వెళ్ళాలనుకున్నాము, లేదా ఏదైనా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నాము, ఏదైనా ఒక సంబంధం వస్తే కుదుర్చుకోవాలి అనుకున్నాము, అది ఎంతకీ కావటం లేదు అని చేసామనుకోండి, కొన్నిసార్లు చేసినా కూడా జరగదు. జరగనప్పుడు ఏమిటి, భగవంతుడు వినాయకుడు ఏం చేస్తాడుట, మనం ప్రార్థించినప్పుడు మన క్షేమ సమాచారాలు ఆయన చూస్తాడు. అందుకని దాని వలన మనకి కీడు జరిగేది ఉంటే, అన్నిసార్లు మీరు పారాయణ చేసినా, వ్రతాలు చేసినా దానికి ఆటంకాలు ఏర్పడుతూనే ఉంటాయిట. అందుకని వినాయకుడిని ఏమని కోరుకోవాలి, నాకు మంచి జరిగేది ఉంటే దీనికి విఘ్నాలు తొలగించు, సంకటాలు తొలగించు, దీనివలన నాకు మంచి జరగాలి అని ఉంటే, నీ అనుగ్రహం ఉంటే దీనికి ఉండేటువంటి సంకటాన్ని తొలగించు అని చెప్పేసి ప్రార్థన చేయాలి. అయితే సంకటాలు నిజంగానే ధర్మబద్ధమైంది, చట్టబద్ధమైంది. మనకి ముందు మంచి జరగబోతున్నా కూడా కొన్నిసార్లు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అలా ఏర్పడినప్పుడు ఏం చెయ్యాలి?
మనకి సంకటహర చతుర్థి అనేటువంటి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అది మనకి ఈరోజే అయింది. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని మనకి ధర్మబద్ధమైన చట్టబద్ధమైనటువంటి పనులకి సంకటాలు తొలగించమని వినాయకుడిని వేడుకుంటూ, ఒకవేళ మనం అనుకున్నది కూడా మంచిదైనా దానివల్ల మనకి ఆ దిశలో మన జీవితం లేనప్పుడు, దానివల్ల ప్రమాదాలు ఉన్నప్పుడు దీనికి ఆటంకాలు కలిగించు అని కూడా ప్రార్థన చేస్తూ, నా సమస్యని నీ దగ్గర పెట్టాను, నువ్వు నిర్ణయించి నన్ను అనుగ్రహించి ఆ మార్గంలో నడిపించు అనుకుని సంకటహర చతుర్థి వ్రతాన్ని చేయాలి. సంకటహర చతుర్థి వ్రతం ఏ విధంగా చేయాలో ఇదివరకు చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అయినా మరొకసారి ఈరోజే కాబట్టి ఉదయాన్నే తలస్నానం చేసి గణపతి దగ్గర సంకల్పం చెప్పుకుని, మనం అనుకునేటువంటి పని ఎంత జటిలమైంది, ఎంత దానికి ఉండేటువంటి తీవ్రత ఎలాంటిది అనే దాన్ని బట్టి మనం ఎన్ని నెలలు చేస్తాం అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. 21 నెలలు చేయటం, 1 సంవత్సర కాలం చేయటం, 21 సంవత్సరాలు చేయటం, 11 సంవత్సరాలు చేయటం, 1 సంవత్సరం మొత్తం చేయటం, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. లేదా ఇన్ని చవితులు చేస్తాను, ఎందుకంటే ఇది నెలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఇన్ని చవితులు చేస్తాను అనేటువంటి నిర్ణయం తీసుకొని రాత్రి వరకు ఉపవసించి, అంటే ఏ టిఫిన్లు గట్రా తినకుండా ఏ పండు పాల మీద మాత్రమే ఉండి రాత్రి వరకు ఉపవసించి, రాత్రి చంద్రోదయ సమయానికంటే ముందు స్నానం చేసి, గణపతి విగ్రహం ఉంటే గణపతికి అభిషేకం చేసుకుని, లేదా ఫోటోనే ఉందనుకోండి దీపారాధన చేసి, సంకటహర గణపతి స్తోత్రం చదువుకొని, గణపతి స్తోత్రాలు ఏమైనా ఉంటే చదువుకొని, మంత్రజపం ఉంటే చేసుకుని, గణపతికి బెల్లంతో చేసినవి కానీ, లడ్డూలు కానీ, పాయసం కానీ, మోదకాలు కానీ లాంటివి నివేదన చేసి, చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి చంద్ర దర్శనం తర్వాత పూజ చేసుకుని అప్పుడు మాత్రమే ఎవరికైనా పెట్టి తినాలి. అయితే చాలామంది చవితి తిథిని నిర్ణయించడంలో చాలా పొరపాట్లు చేయటం కనపడుతోంది. చాలా దేవాలయాల్లో కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ ఉండటం కూడా కనపడుతోంది. ఒకటి అందరూ గమనించండి, సంకటహర చతుర్థి చెయ్యాలి అంటే ఉదయమంతా కూడా తదియ తిథి ఉండి రాత్రి చంద్రోదయానికి చవితి వచ్చి మరునాడు చంద్రోదయం వేళకి ఉన్నా కూడా ముందు రోజే చెయ్యాలి. అంటే ఇక్కడ ఒకటి గుర్తించండి, చంద్రోదయ సమయానికి చవితి తిథి ఉండాలి, అది తదియతో కలిసి ఉండాలి, పంచమితో కలిసి ఉండకూడదు. మొత్తం ఒక రోజంతా ఉందనుకోండి ఆ రోజే చేస్తారు, కానీ ఒక్కొక్కసారి తిథి రాత్రిపూట మారుతూ ఉంటుంది. అలా మారినప్పుడు తదియతో కలిసినటువంటి తిథి రోజు చెయ్యండి. ఉదయం చవితి ఉందా లేదా అనే దానికి ప్రాముఖ్యత లేదు. సంకటహర చతుర్థికి చంద్రోదయ సమయానికి మాత్రమే తిథి ఉండాలి. ఇవి చూసుకొని ఈ వ్రతాన్ని చెయ్యాలి. ఎన్ని రోజులు అనుకుంటూ ఉన్నారో అన్ని రోజులు చెయ్యాలి. తర్వాత మరి చవితి వచ్చేదాకా ఒక్కోసారి పంచమి రోజు, నిన్న చవితి అయితే ఈవేళ ఏదో ఆటంకం కనిపిస్తూ ఉంటుంది. కొద్ది రోజుల్లోనే అది తీరాలి. చాలా క్లిష్టమైనటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఇక్కడ మనకి సంకటహర గణపతి స్తోత్రం అనేటువంటిది ఒక స్తోత్రం ఉంది. ప్రణమ్యాశిరసారీవం గౌరీపుత్రం వినాయకం అంటూ ప్రారంభమవుతుంది. అది మీకు చాలామందికి తెలుగు చదవలేకపోయినా ఆడియో కూడా మీకు నెట్లో దొరుకుతోంది. అది వినైనా నేర్చుకోవచ్చు, లేదా పుస్తకాల్లో ఉంటుంది, చూసైనా చదువుకోవచ్చు. కానీ చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం. మీరు ఉపవసించలేరు, చవితి వ్రత నియమాన్ని పాటించలేరు అని అనుకుంటే, లేదా తొందరగా మీకు ఇబ్బంది ఉంది, తొందరగా పని కావాలి అని అనుకుంటే, ఈ సంకటహర గణపతి స్తోత్రం కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయితే సంకటహర గణపతి స్తోత్రాన్ని ఎన్నిసార్లు చేయాలి, ఏ విధంగా చేయాలి? తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు 21 రోజులు చేయండి. చేస్తే తప్పనిసరిగా, అంటే వెంటనే కావాలి, శీఘ్రంగా కావాలి అని అనుకున్నప్పుడు 21 రోజుల లోపల ఆ సంకటం తీరేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఒక అమ్మాయికి వీసా రాలేదని చెప్పేసి 3 సార్లు క్యాన్సిల్ అయిందని చెప్పి 21 రోజు చేస్తాననుకొని చేసిందిట. 21వ రోజు ఆ అమ్మాయికి వీసా వచ్చేసింది. అలా ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, కానీ కాల్ లెటర్ రావటం లేదు, ఇంకా ఏమైనా సందేహాలా, ఇంకేమైనా అడ్డొచ్చిందా, ఇలా టెన్షన్ పడుతూ చేయటం వలన ఆ తర్వాత 21 రోజు లోపల వాళ్ళకి ఆర్డర్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి చాలామంది దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా ఉంది. కాబట్టి ధర్మమైనటువంటిది, చట్టబద్ధమైనటువంటి కోరిక కోసమని మీరు బాగా టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు ప్రశాంత చిత్తంతో గణపతిని వేడుకుంటూ
సంకటహర గణపతి స్తోత్రాన్ని 21 చదవటం మొదలెట్టండి. అయితే సమస్య జటిలమైంది, కొన్ని రోజుల దాకా అది జరిగే అవకాశం లేదు అనుకున్నప్పుడు ఆ సమయం వరకు కూడా రోజు 21 సార్లు చేస్తూ ఉండండి. అలా చేయటం వల్ల తప్పనిసరిగా మీకు సంకటాలు తొలగి విజయం మీదవుతుంది తప్పనిసరిగా. ఎందుకంటే భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఎప్పుడు కూడా నష్టము కష్టము జరగదు. నేను ఇన్ని రోజులు చేశాను కదా, నాకు రాలేదు అని నిరాశపడకూడదు. నిరాశపడటం అంటే ఇక్కడ ఏమిటి, మీ మార్గం అది కానప్పుడు ఫారెన్ వెళ్దాం అనుకున్నారు, మీకు అక్కడ వీసా రాలేదు, చాలా ప్రయత్నం చేశారు, 21 రోజులు చదివారు, 40 రోజులు చదివారు, అయినా రాలేదు. అప్పుడు నాకు అక్కడ మంచి జరగదు అనేటువంటి నిర్ణయం, నేను వెళ్ళలేకపోయాను కదా, నేను భగవంతుడిని నమ్మను అనేటువంటి కఠిన నిర్ణయాల కన్నా అక్కడ ఏదో ప్రమాదం ఉంది, లేదా అక్కడ జీవితం నాకు సరిగ్గా లేదు, లేదా అక్కడికంటే ఇక్కడ మంచి జీవితాన్ని భగవంతుడు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ప్రార్థనలు, భగవంతుడిని నమ్ముకున్న వాడికి ఎప్పుడు కూడా నష్టం జరగదు. మనకి పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు, భగవాన్ కే పాస్ దేర్ హై మగర్ అంధేరా నహి అంటారు. భగవంతుడిని నమ్ముకున్నటువంటి వాడికి ఆలస్యం అవ్వవచ్చేమో కానీ చీకటి అనేటువంటిది ఉండదు, కష్టము నష్టము అనేటువంటిది ఉండదు. అందుకని గుడ్డిగా నమ్మి భగవంతుని మీద భారం వేసి, ఒకవేళ మీ కోరిక అంత తీవ్రంగా చేసినా తీరకపోతే ఆ మహాగణపతి మీకు మరొక దారిలో మంచి భవిష్యత్తును ఇవ్వబోతున్నాడు అని కొత్త ఆలోచన, కొత్త మార్గం వెతుక్కునేటువంటి ప్రయత్నం చేయండి. గం గణపతయే నమః. సంకటహర గణపతి వ్రతం చేస్తుండేవాళ్ళు లేదా ఈ స్తోత్రం చదివేవాళ్ళు స్తోత్రం 21 చేసిన రోజంతా కూడా గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. గణపతి అనుగ్రహం వలన సకల క్లేశాలు తొలగిపోతాయి, ఆటంకాలన్నీ తొలగిపోయి విజయం మీకు చేతి. మనతో పాటు డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు ఉన్నారు, వారిని అడిగి మన సమస్యలకి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ హేవలంబి నామ సంవత్సర ఉత్తరాయణ శిశుర్ఋతౌ పాల్గొన మాస కృష్ణపక్ష చతుర్థి రోజు, చవితి, పైగా సోమవారం చతుర్థి విశేషం కదా, పైగా చిత్తా నక్షత్రం. ఈరోజు సంకష్టహర చతుర్థి. గణపతి వ్రతాన్ని అందరూ పాటించాలి, చేసుకోవాలి, అయినంత వరకు చాలా విశేషం. గణపతి వ్రతం కాబట్టి మీకందరికీ కూడా ఒక సీక్రెట్ చెప్తున్నాను. ఏంటంటే, ప్రపంచంలో విద్యాదాత ఎవరు? గణపతి అంటాం. కానీ విద్యామాత ఎవరు? సరస్వతి. విద్యాదాత గణపతి అయితే విద్యామాత సరస్వతి. అయితే ఆ సరస్వతి బృహస్పతి అంటే గురు, బృహస్పతి బ్రహ్మదేవుడు. గురు అనే మనం ఏదైతే నిన్న మాట్లాడుకున్నామో ఆ గురు సరస్వతీదేవిని పూజించాడంట. ఎంత గొప్ప! ఆ గురు నిర్మించిన సరస్వతీదేవి దశశ్లోకి అని ఉంది, ఎక్కడా లేదది. సరస్వతి దశశ్లోకి, బృహస్పతి దశశ్లోకి అని. బృహస్పతి ఉవాచ, బృహస్పతి చెప్తాడు ఆ దశశ్లోకి. చాలా విశేషమైన శ్లోకం. విష్ణు సహస్రనామం వినడానికి ఎలా ఉంటుందో అది సహస్రనామం కదా, ఇది దశశ్లోకి 10 శ్లోకంలోనే ఉంటుంది. చాలా అద్భుతమైన శ్లోకం. త్వరలోనే ఆ శ్లోకము మీకు ఎలా తెలియచేయాలి, ఎలా జరుగుతుంది, ఏం చేయాలి దానికి మీకు ముందుకు వచ్చే రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఈ అక్షయ తృతీయ అయినాక, ఎగ్జామ్స్ అంతా అయిపోయినాక మీకు చెప్తాను ఒకరోజు, దాన్ని క్లీన్గా రికార్డ్ చేసి ప్లే చేసి చూపిస్తాను. అంటే అప్పుడు మీరు రాసుకోవచ్చు, లేదా రోజుకు 2 లైన్లు చెప్తాను, మీరు రాసుకోవచ్చు, ఏదో ఒక జరుగుతుంది. అయితే నిన్నటి ఒక కార్యక్రమంలో బంగారపు గురించి మాట్లాడుతూ వచ్చాం. అంటే ఎప్పుడు కూడా బంగారుకి అధిపతి ఎవరు? గురువు. ధనకారకుడు గురువు, బంగారకే అధిపతి గురువు. అందుకే కనకవర్ణాన్ని పోలికతో చూస్తాం మనం. అయితే
నిన్నటి ఒక కార్యక్రమంలో మనం ఏం చేస్తాము, ఆ బంగారుని ఎలా విడిపించుకోవచ్చిన తర్వాత ఉప్పులో నానబెట్టి లేదా ఉప్పు నీళ్లు చల్లి లేదా ఉప్పులో వేసి తర్వాత మీరు ధరించండి. డైరెక్ట్గా వేసుకోకూడదు. ఎందుకంటే అక్కడ ఏదైనా మనం ఉంచినప్పుడు దానిపైన నెగిటివ్ ఎనర్జీ అలాంటి ప్రభావాలు ఉన్నా కూడా డైరెక్ట్గా మనం వేసుకుంటే దానివల్ల డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్, దాంట్లో ఏదైనా కెమికల్ రియాక్షన్ అయ్యే ఛాన్సెస్, లేదా దాన్ని ఆ కెమికల్ రియాక్ట్ అయిన దాన్ని ఊపిరి పీల్చడం వల్ల ముక్కులో రక్తం రావడం, బ్లడ్ రావడం ఇలాంటివి ఏదైనా ఇన్ఫెక్షన్ అవుతాయి. అందువల్ల ఉప్పు నీళ్ళలో పెడితే తుప్పు పట్టడం అది వెళ్ళిపోతుంది, కెమికల్ రియాక్షన్స్ కాకుండా చూసుకుంటుంది. అందుకే ఉప్పులకు వేయాలి. ఉప్పు రుణం కదా, ఒక్కసారి బ్యాంక్లో లాకర్లో బంగారం ఉప్పులో పెట్టి మన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికే వెతుక్కొని, ఎందుకంటే ఉప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ బంగారం వెళ్తూ ఉంటుంది. మన ఇంట్లో ఉప్పు ఉంటుంది కానీ మనం అక్కడ పెట్టం కదా. మీరు కూడా వచ్చిన నగల్ని ఉప్పులో టచ్ చేసో ఉప్పులో 5 నిమిషాలు వేసి తర్వాత మీరు ధరిస్తే చాలా మంచిది, లేదా దాచుకుంటే మంచిది. ఇవన్నీ నన్నే చెప్పేశాను మీకు. అయితే మీరు తాకట్టు పెడతారు కదా, ఫ్లెడ్జ్. ఈ ఒక తాకట్టు పెట్టడము ఎలా ఉందంటే చాలామంది వరకు కష్టపడి కొందామా ఎత్తుకుపోయి తాకట్టు పెడదామా. ఇంకా పెద్ద తలనొప్పి ఎలా అయిందంటే ఎవరి దగ్గర డబ్బులు లేదు అనుకోండి, క్రెడిట్ కార్డు ఉంది అనుకోండి, తీసుకెళ్ళి దానిలో గోకిస్తాడు, ఒక చైనో ఉంగరమో తీసుకుంటాడు, దానికి కాబట్టి తాకట్టు పెడతాడు. ఇదేంటి రామాయణం, అర్థమైందా? అలాంటి పనులు మంచి పనులు చేస్తున్నారు ఇప్పుడు. అంటే అప్పులు తల మీద ఎక్కించుకోవడానికి, డబ్బులు కావాలని. అంటే ఎలా కావాలన్నా అలా ఆ రూల్ని బెయిల్ చేయడం, లేదు ఒక ఎకనామికల్గా మనం ఎలా అభివృద్ధి అవ్వని ఆలోచించాలి కానీ ఎలా పాడవ్వాలి అని వెతికి జనాలు పాడవుతున్నారు. తర్వాత ఈ ఒక బంగారుని ఏ రోజు మనం తాకట్టు పెట్టకూడదు. నేను అది తాకట్టు పెడితే బ్రహ్మహత్య దోషం అని నేనే చెప్తున్నా. ఎందుకంటే గురువు కావాల్సింటే అమ్మేయండి, దాన్ని తాకట్టు పెట్టకండి. ఎందుకంటే తాకట్టు పెడితే జీవితాంతం దానికి వడ్డీ పెరుగుతూనే ఉంటుంది, కడుతూనే ఉంటారు, అది రిలీజ్ అవ్వదు. అదే అమ్మేశారనుకోండి ఆ వడ్డీ డబ్బులన్నా మిగులుతుంది. ఒకేసారి వడ్డీ డబ్బులు అంతా మిగిలించుకొని అది ఎంత అమ్మేశారు అంత డబ్బులు రెడీ చేసుకొని ఇంకంతా కొనుక్కోవచ్చు. అందువల్ల దయచేసి ఏ నగలు వచ్చినా ఉప్పులో కడిగి పెట్టడం మంచిది. శుక్రవారం, మంగళవారం, శనివారం ఈ 3 రోజుల్లో ఏ కారణానికి తాకట్టు పెట్టరాదు. మీరు శుక్రవారం, మంగళవారం, శనివారం ఈ 3 రోజుల్లో ఎప్పుడు తీసుకెళ్ళి తాకట్టు పెట్టిన జీవితంలో అవి తిరిగి రావు. అవంతే, అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, మంగళవారం, శుక్రవారం మరియు శనివారం తాకట్టు పెడితే అవి మళ్ళీ రావు తాకట్టు. తర్వాత విడిపించుకొస్తారు కదా, ఎప్పుడే కానీ బుధవారం రోజు, ఆదివారంలో అవన్నీ మూసేసింటారు, మేబీ క్లోజెస్ అయి ఉంటుంది, లేదా సోమవారం, బుధవారం, సోమవారం విడిపించుకొని ఇంటికి వస్తే చాలా మంచిది. బంగారు కొనడానికి ఏ రోజు మంచి రోజు అంటే ఆదివారం మరియు గురువారం చాలా మంచిది. గురు ధనకారకుడు కదా, గురువారం కొంటే చాలా మంచిది, అది అభివృద్ధి. ఇక ఆదివారం కొంటేనూ అభివృద్ధినే. శనివారం కొంటే దానివల్ల అనిష్టాలు, అపవాదాలు, దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోవడం, తీసుకెళ్ళిపోవడం, లేదా ఇంకోటేదో వెళ్ళిపోవడం అయిపోతుంది. శుక్రవారం మంచిదే, కొన్నారనుకోని ఇంటి నుంచి డబ్బే తీసుకెళ్ళాలి, మళ్ళీ ఇంటికే తీసుకురావాలి కదా, అర్థమైంది. ఒకటి పోయింది ఒకటి వచ్చింది, అలా ఎప్పుడూ తాకట్లకు పోతూ ఉంటుంది. మంగళవారం కొన్నారనుకోండి అది ఏమిటికి పనికి రాకుండా అయిపోతుంది. అలా కొన్ని విచారాలని ఎప్పుడు కొనాలి అని తెలుసుకోవాలి. అందరికీ అన్ని రోజులు అచ్చరావు, అది మెయిన్. అంటే బంగారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ఇంపార్టెంట్ విచారాలకి, పెళ్ళికి కానీ ఇంకో దానికో ఒకరు గిఫ్ట్ ఇవ్వాలన్నా ఆదివారం, గురువారం చాలా మంచిది బంగారు కొనడానికి. తర్వాత దాన్ని ఏదైనా ఫ్లెడ్జ్ చేయాలంటే మీరు ఈ మంగళవారం, శుక్రవారం, శనివారం వదిలేసి ఎప్పుడైనా పెట్టుకోండి, అర్థమైందా? రోజు బంగారు కొనండి, నేను వద్దు అని లేదు, కానీ అలా టైంలో ఫస్ట్ రాక ఏదో ఫంక్షన్నో లేదా ఇంకోటి ఏదో వస్తే, లేదా ఏదో బోనస్ వస్తే బంగారు కొనాలి అని పాపం దాచుకుంటారు ఒక్కొక్క రూపాయి చేసి. మీ కష్టపడి మొదటి టైంలో కొనేటప్పుడు ఇలాంటి ఒక శుభదోటుల్లో అది ఇది అచ్చొచ్చే రోజుల్లో కొంటే అక్కడి నుంచి ఏదైనా దానివల్ల ఒక యోగం తగలచ్చు మీకు. ఆ యోగం వల్ల మీకు ఇంకా మంచిది అవుతుందేమో, అవును కదా, అర్థమైందా? అందువల్ల దయచేసి బంగారు ఎప్పటికీ తాకట్టు పెట్టడం ఆ అలవాటు మానుకోండి. నిజంగా అది మానుకుంటే చాలా మంచిది. సరే, కాలర్ వెయిటింగ్లో ఉన్నారంటే వాళ్ళ దగ్గర మాట్లాడదాం. గురుజీ, హైదరాబాద్ నుంచి సబితా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి సబితా గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా మరిది గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీ మరిది గారి పేరు, నక్షత్రం చెప్పండి. మా మరిది గారి పేరు రవిశంకర్ అండి. ఆయనది మకా నక్షత్రం, సింహరాశి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే అండి గురువు గారు. నమస్తే తల్లి. మా మరిది అండి రవిశంకర్, తనకి హియరింగ్ ప్రాబ్లం ఉందండి. అంటే వీళ్ళకి హెరిడిటరీ వాళ్ళ అమ్మమ్మ గారికి ఉంది, వాళ్ళ అమ్మగారికి ఉంది, తనకు కూడా ఉందన్నమాట.
ఈ విషయం మా చెల్లి చాలా ఫీల్ అవుతూ ఉంటది అనమాట. ఎవరిలోని కలవలేకపోతుంది. అదొక ప్రాబ్లము. ఇంకొకటి వాళ్ళకి రెండో సంతానం ఇంకా కలగట్లేదండి. ఒక పాప ఉంది. అంటే అసలు రెండో సంతానం కలిగే యోగం ఉందా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. అంటే మీ స్వంత మర్ది అమ్మ, మీ భర్త తమ్ముడు? అంటే మా మా చెల్లెలు భర్త అండి. మీ చెల్లెలు భర్త? మా చెల్లెలు భర్త. ఓకే. అంటే మా చెల్లి ఈ విషయమై చాలా ఫీల్ అవుతూ ఉంటది అనమాట. అందరిలోని కలవలేకపోతుందండి తను. అర్థమైంది. ఇప్పుడు వాళ్ళకి టోటల్ ఎంతమంది సంతానం వాళ్ళ నాన్నగారికి? మా మరిది ఒక అబ్బాయి, ఒక చెల్లెలు ఉందండి. అంతే, ఇద్దరే మగపిల్లలు? వాళ్ళే లాస్ట్? అండి. మగపిల్లల అబ్బాయి లాస్ట్ అండి. ఓకే. ఇప్పుడు పుట్టిండేది ఆడపిల్ల? ఇప్పుడు పుట్టింది ఆడపిల్ల. ఓకే. ఇంకో మగపిల్లోడు కావాలి అని అర్థం. అంటే ఒకసారి ఎప్పుడో జాతకం చూపించుకుంటే మగ సంతానం ఉంది, రెండో సంతానం అంటే అయినా పర్వాలేదు, ఆడపిల్లైనా పర్లేదు, ఇంకొక సంతానం ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారండి. సరే తల్లి, మీరు అలా డిక్లేర్ చేసుకుంటే ఇంక భగవంతుడు ఇచ్చింది తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మగ సంతానమా ఆడ సంతానమా అని ముందే నిర్ణయం చేయకూడదు. ఫస్ట్ ఈ కర్మ అనేది దూరం అవ్వడానికి ఏదైనా ఒక ఫుల్ స్టాప్ పెట్టండి. దీనికి పితృదోషం, ఇంట్లో ఎవరైనా సర్పహత్య, బ్రహ్మహత్య ఇలాంటివి ఏదైనా దోషాలు చేసింటే ఇలా వస్తాయి తల్లి. ఎందుకంటే చర్మ వ్యాధి రావడం, తర్వాత ఈ చెవులు ప్రాబ్లం రావడం, కళ్ళు, ఈ 3 వంశపారంపర్య రావడానికి కారణం మేజర్ సర్పశాపం. ఇంతకుముందు మీకు ఎవరైనా చెప్పింటారు, దీని గురించి డిస్కషన్ జరిగింటుంది. కానీ దాన్ని ఎందుకు చేసుకునే ప్రతిఫలం లేనప్పుడు మీరేం చేయాలంటే రామేశ్వరంలోనో గోకర్ణలోనో ఎక్కడైనా ఒక మంచి చోటు చూసి మోక్షనారాయణ బలి చేయాలి. ఎప్పుడైతే మోక్షనారాయణ బలి జరుగుతుందో పితృలకంతా మోక్షం, తర్వాత వాళ్ళ చేసిన పాపాలకి మోక్షం లభిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళకి మోక్షం లభిస్తుందో వంశవృద్ధి, మోక్షం లభిస్తేనే వంశం వృద్ధి అవుతుంది. తర్వాత వీళ్ళకి కూడా ఆ డిసీజ్ ఎక్కడైతే ఉందో అది పెరగకుండా అక్కడే స్టాప్ అవడానికి ప్రయత్నిస్తుంది. దీనికి అద్భుతమైన మంత్రము అంటే సర్పస్తోత్రం అని ఒకటి ఉంది, నాగస్తోత్రం అని ఒకటి ఉంది. ఈ 2 స్తోత్రాల్లో ఏ స్తోత్రనైనా కూడా రోజు పారాయణం అలా చేస్తూ ఉంటే రోజు రోజుకి ఆ ఒక నాగశాపం అనేది తగ్గి వీళ్ళకి మంచి వరాలని, అంటే మంచి రోజులు కలిసి వస్తాయి. అంటే ఆ శాపం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు రోజుకి వీళ్ళ ఆరోగ్యం ప్రాప్తి అవుతుంది, పిల్లలు కూడా రాకుండా చూసుకుంటుంది. అనుకూలమైతే సర్ప సంస్కారము చేయొచ్చు, ఇది మాత్రం చేయించండి. ప్రజెంట్ అయితే సర్పస్తోత్రం, నాగస్తోత్రాన్ని చదువుకొని ప్రతి మంగళవారం నాగదేవతలకు పాలపోయమని చెప్పండి. ప్రతి గురువారం దత్తాత్రేయ దక్షిణామూర్తి దేవాలయంలో నెయ్యి అభిషేకం 1 కేజీనో 1/2 కిలోనో తీసుకెళ్ళి అభిషేకానికి నెయ్యిమని చెప్పండి. శనివారం రోజు ఇంట్లోనే కూర్చొని హనుమాన్ చాలీసా లేదా రోజు చదువుకున్నా మంచిదే. ఈ 3 మీ మరిది గారి చేతిలో చెప్పించండి. ఎందుకంటే అతని మహానక్షత్రము చాలా మంచిగా ఉండి శుభ రోజులు కలిసి వస్తాయి తల్లి. ఎప్పుడూ ఆ పరమేశ్వరుని ఆశీస్సులమ్మ. నమస్తే. సబితా గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి నాటి యోగక్షేమం? ఈరోజు చిత్తా నక్షత్రంలో చతుర్థి చాలా విశేషం. మీకు ఏదైనా పెద్ద విధమైన అప్పులు ఏదో లోన్కి అప్లై చేసినామో అది వస్తా లేదు, లేదో ఎవరికో డబ్బులు ఇచ్చాము అది రాలేదు అని ఇలాంటిది ఏదైనా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఈరోజు తెల్ల గన్నేరు పూలతో శివుడికి అర్చించి కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గణపతి రుణ విమోచక స్తోత్రం పఠించండి. మీకు చాలా శుభం జరుగుతుంది. అప్పుల బాధలు తొలగటానికి, సకాలంలో ఆర్థిక సాయం అందటానికి మహాగణపతికి తెల్లగన్నేరు పుష్పాలతో అర్చించి కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గణపతి రుణ విమోచక స్తోత్రం పారాయణ చేయాలి. గురూజీ, చక్కటి యోగక్షేమం పరిష్కారాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది నాటి శుభోదయంలో ఓంకారం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.